లుక్ వెరీ నైస్. అంటే ఒక చిన్న హీరోని ఈ స్థాయిలో ఖర్చు పెట్టాలంటే హనుమాన్ తర్వాత అరుణ్. విశ్వప్రసాద్ గారు ఏ విధంగా మీకు సపోర్ట్ చేశారు ప్రొడక్షన్ వైజ్గా ఎక్కడ? నాకు అంటే మీరు పర్సనల్గా నేను తెలుసు కాబట్టి చూస్తూ ఉంటారు కాబట్టి మీకు అర్థం అవుద్ది. నా అంత ప్యాషనేట్ ప్రొడ్యూసర్ నాకు ఎవరైనా దొరుకుతారో అనుకుంటే అది విశ్వ గారు అయ్యారు. అంతకంతా ప్యాషనేట్ పర్సన్ ఆయన. నేను సార్ ఇలాగ అంబిషియస్గా ఇలాగ ఆలోచిస్తున్నాం సార్ అంటే అంతకంటే ఇంకేమైనా అంబిషియస్గా చేయండి అని చెప్పే మనిషి. ఐ లవ్ హిమ్. ఆయన ఎన్నో సినిమాలు తీశారు, ఎంతో మందికి అవకాశం ఉపాధిని కల్పించారు. దాన్ని సద్వినియోగం చేసుకోవటం, అవకాశం ఎవరికైతే వచ్చిందో వాళ్ళ చేతిలో ఉంటుంది. ఐ థింక్ మేము ఆయన టైం, ఎఫర్ట్ అండ్ మనీకి సరిపడా కష్టం మేము పడ్డాం. ఇక సక్సెస్ అనేది దైవాధీనం. నేనైతే ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ హ్యావ్ గివెన్ మై 100%. మై డైరెక్టర్ హ్యాస్ గివెన్ హిస్ 100%. మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌరా ఈజ్ ఆల్సో గివింగ్ హిస్ 100%. చాలా అరుదుగా కలుస్తుంది సార్. యూజువల్గా ప్రతి సినిమాలు మనం ఎలా చూస్తామంటే అంటే వినే వాళ్ళకి అలాగే కదా ఉండాల్సింది అని అనుకోవచ్చేమో, కానీ అలా ఉండదు. యూజువల్గా 3-4 సినిమాలు చేస్తుంటారు టెక్నీషియన్స్, హీరోలు 2-3 సినిమాలు చేస్తుంటారు, లేకపోతే వాళ్ళు వేరే సినిమా వల్ల ఇది కుదరకపోవడం. ఈ సినిమాకి అలా లేదు సార్. అందరూ ఏకదాటి మీద ఎలాగైనా వీ హ్యావ్ టు మేక్ సంథింగ్ గుడ్ అనే ప్రయత్నం, ఇంక్లూడింగ్ విశ్వాస్ గారితో పాటు. విశ్వ గారికి 4 సినిమాలు ఉన్నప్పటికీ కూడా ఆయన మిరాయి మీద ఆయనకున్న నమ్మకం, మా కష్టం మీద ఆయనకున్న నమ్మకం డెఫినెట్గా రిఫ్లెక్ట్ అయింది. ఇలాంటి అంబిషియస్ అటెంప్ట్ చేయడానికి నంబర్ 1 డెఫినెట్గా ఇన్సెప్షన్ పాయింట్ ఐడియా తీయడానికి ఒక 2 ఏళ్ళు ఫ్యామిలీ అంతా వదిలేసి, అన్ని హెల్త్ ఫ్యామిలీ అన్నీ వదిలేసి చేయడానికి ఒక డైరెక్టర్ ఎలాగైతే 100% కావాలో, విశ్వప్రసాద్ లాంటి మనిషి నుంచున్నారు కాబట్టే ఈ సినిమా చేయగలిగాం డెఫినెట్గా.